Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord Jesus. దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రములు. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 Hallelujah. Praise you, Jesus. Hallelujah. Hallelujah. Praise you, Jesus. Hallelujah. Stotram, stotram, stotram. Praise you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మనం ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వస్తున్నామయ్యా. నీ రెక్కల నీడలో భద్రపరచండి, కాచి కాపాడండి నైనా. ఈ సమయంలో అనేకులు ప్రభువా నైనా ఇదో కరోనాతో బాధపడుతూ ఉన్నారయ్యా. బ్లాక్ ఫంగల్ తో బాధపడుతూ ఉన్నారు నైనా. నువ్వే సంరక్షించు దేవుడవు, కాపాడు దేవుడవు, స్వస్థపరిచి యెహోవావై ఉంటున్నావయ్యా నైనా. నీ బిడ్డలను మీరు కాచి కాపాడండి నైనా. ఇదిగో ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాజానికి వందనాలు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సాయంకాల సమయంలో నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రతి సేవకుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా నైనా. ఇదిగో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా భారతదేశాన్ని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మంచి జ్ఞానము కలిగి వారు నైనా పరిపాలన చేయుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. ఈ సాయంకాల సమయంలో నేను ఆరాధిస్తుండగా, నీ లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచండి. నీ వాక్యానుసారంగా జీవించే కృప కూడా మా జీవితంలో దయచేయమని ఈ అంతిమ దినాలలో మేము ఉంటున్నామయ్యా. నీ కాపుదల మాకు దయచేయమని నైనా. ఇప్పుడు జరగనున్న ఆరాధనలో నైనా వాక్యదానంలో మీరు మహిమ పొందుమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నీవే నా దేవుడవు ఆరాధింతును అని పాట పాడుకుంటూ దేవుని ఆరాధిస్తాం. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించెదను. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించెదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసానా మహిమా నీకే. హోసానా ప్రభావము రాజులకే. హోసానా మహిమా నీకే. హోసానా ప్రభావము రాజులకే. నీవే 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 నా దేవుడవు ఆరాధింతును. నీవే నా రాజువు కీర్తించెదను. నీవే నా దేవుడవు ఆరాధింతును. నీవే నా
ప్రభువు కీర్తించెదను. హల్లెలూయా. Thank you for watching. Thank you for watching. Sherial Carter. Thank you for watching. Hallelujah. Hallelujah. ఈ సమయంలో మనము దేవుని లేఖనాల్ని పరిశీలన చేద్దాం ప్రియులారా. దేవుని లేఖనాల్ని మనం ధ్యానించుకుందాం. దేవుని లేఖనాల్ని మనం ధ్యానించుకుందాం. మనం దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. నహూము 1వ అధ్యాయము 7వ వచనము నుండి మనం లేఖనాల్ని మనం పరిశీలన చేద్దాం. అక్కడ ఇలాగ రాయబడి ఉంది. నహూము 1వ అధ్యాయం 7వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. ఇక్కడ నహూము తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన ఉత్తముడు. దీని యొక్క మూల పదం మనం చూసినట్లయితే ఆయన ఉత్తముడు. ఎవరు ఉత్తములు అనంటే దేవుడు ఉత్తముడై ఉన్నాడు. ఏ విషయంలో ఉత్తముడై ఉన్నాడు అనంటే శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. శ్రమ దినమందు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రపంచ దేశాల్లోనూ అలాగే భారతదేశంలోనూ కూడా మనం శ్రమల్లో ఉంటున్నాం, కష్టాల్లో ఉంటున్నాం. రోగాలు ప్రతి ఒక్కరిని అంటుకొని ఉన్నాయి. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఎవరికి ఆయన ఆశ్రయ దుర్గం అంటే ఆయనను నమ్ముకొని ఉన్న వారిని ఆయన ఎరుగును. ఆయన ఎవరికి ఆశ్రయ దుర్గం అంటే నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం దేవుని లేఖనాల్ని మనం ఎలాగా తెలుసుకోగలుగుతాం, ఆయన ఉత్తముడని ఎలాగ మనం చెప్పగలుగుతాం మరి అంటే, మనం ఆయనను తాకకుండా, ఆయన ఏమై ఉన్నాడని తెలుసుకోకుండా ఆయన ఉత్తముడని మనం చెప్పనేరం. కానీ ఎప్పుడైతే ఆయనను మనము రుచి చూస్తామో, ఆయనను రుచి చూసి ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఆయన ఉత్తముడు అని మాట్లాడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనం ఉన్నటువంటి శ్రమల్లో నుండి గాని, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి మనల్ని తప్పించగలిగే దేవుడు ఆయన ఉత్తముడై ఉన్నాడు. కానీ ఆయన ఉత్తముడు అని నేను ఎప్పుడు చెప్పగలుగుతామంటే, ఆయనను మనం తాకగలిగినప్పుడు, ఆయనను మనం తెలుసుకున్నప్పుడు, ఆయన ఏమై ఉన్నాడో అని మనం తెలుసుకున్నప్పుడు మనము ఆ మాటను చెప్పగలుగుతాం. నహూము మాత్రము ఇలాగ చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా ఉత్తముడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు ఆయన ఉత్తముడై ఉన్నాడు. ఆ ఉత్తముడైన దేవుని మనం రుచి చూసి తెలుసుకోవాలి. వితౌట్ టెస్టిఫైడ్ how you know God is good. Without to testify, without to taste. ఒకవేళ మనం ఒక మంచి పదార్థాలని మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం, అప్పటికి మనం తినకపోతే దాంట్లో ఉప్పు ఉందా, రుచిగా ఉందా లేదో మనం చెప్పలేరం. తిన్నప్పుడే మనకు దాని రుచి అనేది తెలుస్తూ ఉంది. చక్కని బిర్యానీ వండుకుని అది పక్కన పెడితే దాంట్లో ఉప్పు ఉందా, రుచిగా ఉందా లేదా అనేది మనం చెప్పలేరం. కానీ ఎప్పుడైతే తింటూ ఉన్నామో అప్పుడు చెప్పగలుగుతాం. ఎప్పుడైతే నాలుక మీదికి వెళుతూ ఉందో అప్పుడు మనం చెప్పగలుగుతాం, ఇది చప్పగా ఉంది, లేదంటే బాగుందండి, వెరీ టేస్టీ అని చెప్పగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నహూము యొక్క జీవితంలో ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. ఎవరితో చెబుతూ ఉన్నాడంటే ఆయన ఇజ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు. అలాగే నినివే పట్టణ ప్రజలతో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, దేవుడు ఉత్తముడు.
దేవుడు ఉత్తముడు అయి ఉన్నాడు అని చెప్పేసి నినివే ప్రజలతో చెబుతూ ఉన్నాడు. దేవుడు ఉత్తముడు, ఆయన శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గముగా నీకు నిలబడతాడు. నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీకున్నటువంటి రోగమును బట్టి, నీకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి ఆయన నీకు దుర్గముగా నిలబడతాడు, ఆయన నీకు అండగా నిలబడతాడు అని నహోము తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు ఉత్తములు అనంటే జీవము కలిగిన దేవుడు మాత్రమే ఉత్తముడై ఉన్నాడు. వి మస్ట్ టెస్ట్ అవర్ గాడ్ హూ విల్ డూ we must test our God what we will do. David has said, దావీదు ఇలాగ చెప్పాడు, దేవుడు ఉత్తముడు అని చెప్పగలిగాడు దావీదు. ఎందుకు చెప్పగలిగాడు అనంటే దావీదు దేవునిని రుచి చూసి తెలుసుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన కీర్తనలో ఇలాగ రాయబడి ఉంటది 34:8 వచనంలో, కీర్తనలు 34:8 ఇలాగ అంటూ ఉంటాడు. ఏమంటాడంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూడండి ప్రియులారా, ఈయన దావీదు కూడా తెలియజేస్తున్నటువంటి మాట, దేవుడు ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. ఆయన ఉత్తముడు అని ఎప్పుడు తెలుసుకోగలిగాడంటే ఆయన అడవిలో ఉండి సింహాలతో పోరాడినప్పుడు, ఎలుగుబంట్లతో పోరాడినప్పుడు ఆయన దేవుడు ఆయనకు ఉత్తముడు అని తెలుసుకొనగలిగాడు. ఎందుకంటే ఆయన శ్రమ దినమందు దేవుడు ఆయనకు ఆశ్రయ దుర్గముగా నిలబడ్డాడు. అక్కడ అడవిలో ఏ అన్నదమ్ముడు లేరు, ఏ అక్క చెల్లెళ్ళు లేరు, అలాగే ఏ బంధువులు, ఏ స్నేహితులు ఎవరు లేరు ఆయనను కాపాడడానికి, ఆయన మందను కాపాడడానికి ఎవరు లేరు. ఆయన గొర్రెల్ని పట్టుకొని ఎలుగుబంట్లు గాని లేదంటే సింహాలు, పులులు పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు దావీదు వాటితో పోట్లాడగలిగాడు. దావీదుకు అక్కడ ప్రాణరక్షణ లేదు, అయినప్పటికీ దేవుడు ఆయనకు ఉత్తముడై ఉన్నాడు, దేవుడు ఆయనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు గనక దావీదు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. ఐ నో హిమ్ వెరీ వెల్. నాకు బాగా తెలుసు, ఆయన నేను రుచి చూసి తెలుసుకున్నాను. నేను అడవిలో ఉన్నప్పుడు, నేను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, శత్రువులు నా మీదకి దండెత్తుకుని వచ్చినప్పుడు, లేదంటే సింహాలు, ఎలుగుబంట్లు నన్ను చీల్చివేయాలని ప్రయత్నము చేసినప్పుడు నా దేవుడు నాకు ఉత్తముడై నాకు ఆశ్రయ దుర్గముగా నిలబడ్డాడు. హల్లెలూయా. తలదాచుకోవడానికి, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఆయనను ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాను. ఈరోజు నీ ఆశ్రయ దుర్గము ఏదై ఉంది? నీ ఆశ్రయ దుర్గం. ఈరోజు నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, ఈ రోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు, లేదంటే కుటుంబ సమస్యలు, లేదంటే భార్య భర్తల మధ్యలో కలయిక లేని పిల్లలు చిందరవందరగా ఉంటూ అనేకమైనటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావేమో. మరి నీవు ఆశ్రయ దుర్గముగా చేసుకున్నావు. నీ శ్రమలలో నీ ఆశ్రయ దుర్గము అయినా నీ దేవుని యొద్దకు నువ్వు వెళ్ళగలుగుతూ ఉన్నావా? నీ ఆశ్రయ దుర్గాన్ని నీ ఆశ్రయ దుర్గము యొద్దకు చేరి నువ్వు తలదాల్చుకొని నీ శ్రమ నుండి నువ్వు బయటపడగలుగుతూ ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన విషయం ప్రియులారా. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన ఏమై ఉన్నాడో మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, తన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన ఎరుగును. హీ నోస్ హిమ్ హూ విల్ బిలీవ్ హిమ్. హీ నోస్ దెమ్. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయ దుర్గముగా చేసుకుంటారో వారిని దేవుడు ఎరుగుతాడు. వారి శ్రమల్లో నుండి విడిపిస్తాడు, వారి కష్టాల్లో నుండి విడిపిస్తాడు, వారి బాధల్లో నుండి విడిపిస్తాడు, వారి శ్రమల్లో నుండి, వారి ఆర్థిక ఇబ్బందుల నుండి, వారి అనారోగ్యం నుండి ఆయన విడిపిస్తాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, నిన్ను విడువను ఎడబాయను అని ఆయన లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు.
ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. నీవు ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే, ఆయన మీద నువ్వు భారం వేసినట్లయితే, ఆయనను నువ్వు దుర్గముగా చేసుకున్నట్లయితే ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టువాడు కాదు. కానీ నీ శ్రమలలో ఆయన నీకు దుర్గముగా నిలబడతాడు. ఆయన నీ బాధల్లో దుర్గముగా నిలబడతాడు. నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి నుండి ఆయన విడిపిస్తాడు. అందుకే ఆయన అంటాడు, నిర్గమ 15:26 అంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనే, ఐఎమ్ ద హీలర్, ఐఎమ్ ద హీలర్. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. మనం ఆయనను ఆశ్రయముగా చేసుకోవాలి. ఆయన ఉత్తముడని మనము తెలుసుకోగలగాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, షద్రక్ మేషక్ అబేద్నెగోలో దేవుడు ఉత్తముడని తెలుసుకోగలిగారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలో దేవుడు ఉత్తముడని తెలుసుకోగలిగారు. దానియేలు 3:17 మనం చూసినట్లయితే, దానియేలు 3:17 మనం ఒకసారి చూద్దాం పిల్లరా. అక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలో వారు దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము. చూడండి ప్రియులారా, ఇక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాట్లాడుతున్నటువంటి మాట, దేవునిని వీరు ఆశ్రయ దుర్గముగా చేసుకున్నారు. దేవుడు ఉత్తముడు, ఆయన మమ్మల్ని శ్రమ నుండి తప్పించగలుగుతాడని వారు ఎరిగి రాజుతోనే సవాలు చేస్తున్నారు. రాజుకు తిరగబడిన వ్యక్తి మనకు కనిపించారు ప్రియులారా. రాజుకు తిరగబడినట్టయితే మరణ శిక్ష విధిస్తారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రాణానికి భయపడిన వారు కాదు గాని దేవునికి భయపడిన వారు. వారు దేవునిని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నారు. దేవుని యందు నమ్మిక ఉంచారు. ఆయన మీద నమ్మిక ఉంచారు గనుకనే, రాజా నీవు చేసినటువంటి ఆ బంగారు ప్రతిమకు మేమెంత మాత్రమును నమస్కరించము. ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా నీ బంగారు ప్రతిమకు మాత్రము మేము ఎంత మాత్రము నమస్కరించమని వారు రూఢిగా చెప్పగలుగుతూ ఉన్నారు. వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. దేవుడు ఉత్తముడు ఈ శ్రమ నుండి తప్పించడానికి. దేవుడు ఉత్తముడు, ఆయన శ్రమ దినమందు నాకు ఆశ్రయ దుర్గముగా నిలబడతాడని షద్రక్ మేషక్ అబేద్నెగోలు నమ్మారు. హల్లెలూయా. రాజా నీ ప్రతిమకు మాత్రము మేము మొక్కము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలను మండుచున్న వేడిమి కలిగినటువంటి నిప్పులో పడేశారు. ఆ మండుచున్న అగ్నిలో పడేసినప్పటికీ వారి దేహము కాలిపోలేదు. కానీ అక్కడ 4వ వాడు నిలుచున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మనం అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవత రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యందు నమ్మిక ఉంచారు గనక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారికి ఆశ్రయ దుర్గముగా ఆయన నిలబడ్డాడు. దేవుడు ఉత్తముడని వారు రుచి చూసి తెలుసుకున్నారు. వారు రుచి చూశారు గనుకనే దేవుడు ఏమై ఉన్నాడు, ఎలాగ కాపాడగలుగుతాడనే వారు
వారు తెలుసుకున్నారు కనుక వారు దృఢ నిశ్చయముతో ఉన్నారు, దృఢ సంకల్పంతో ఉన్నారు, దృఢ నమ్మకముతో ఉన్నారు. దేవుడు మమ్మల్ని కాపాడగలుగుతాడని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 19వ వచనములో మనం చూసినట్లయితే నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రక్ మేషక్ అబేద్నెగోయును వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమి చేయుమని ఆజ్ఞయించడు. 7 వేడిమి చేయమని అన్నాడు. రాజుకు కోపం వచ్చేసింది. ఇక వారిని చంపేసేయాలి, వారిని అగ్నికి హాయితు చేయాలని అనుకున్నాడు. కానీ జీవము కలిగిన దేవుడు వారితో ఉన్నాడనే విషయం రాజుకు తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు నీవు పడుతున్న శ్రమ, నీవు పడుతున్న బాధలు, నీవు పడుతున్నటువంటి అనేకమైన ఇబ్బందుల్లో నుండి విడిపించే సమర్థుడు నీవు నమ్ముకున్న ఆ జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలి, నీవు నేను ఏం చేయాలి అని అంటే మనము రుచి చూసి ఆయనను తెలుసుకోవాలి. రుచి చూసి ఆయనను మనం తెలుసుకున్నట్టయితే మనం ఆయన మీద పూర్తి నమ్మకము కలిగి ఉన్నట్టయితే ఆయన మనల్ని తప్పిస్తాడు. 20వ వచనంలో మనం చూస్తే, మరియు ఆ సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలిపించి షద్రక్ మేషక్ అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయియగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమందును పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరైతే షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ గుండములో విసిరారో వాళ్ళు మాత్రం చనిపోయారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఏ హాని కలగలేదని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. నీకున్నటువంటి శత్రు సైన్యము నిన్ను త్రోసివేయాలని, నిన్ను అణిచివేయాలని, నిన్ను చంపేసేయాలని, అనేక విధాలుగా నిన్ను ఇబ్బంది పాలు చేయాలని ఆలోచన చేసినప్పటికీ నీ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా నిలబడతాడు. హల్లెలూయా. 23వ వచనాన్ని అలాగే 24వ వచనాన్ని కూడా మనం చదువుదాం ప్రియులారా. షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుషులను బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేసితిమి కదా అని తన మంత్రుల నడిగెను. వారు, రాజా సత్యమే, ఆ రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ముగ్గురునే వేశారు, కానీ 4వ వ్యక్తిని ఆ నెబుకద్నెజరు చూస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. నెబుకద్నెజరు 4వ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 4వ వ్యక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే 26వ వచనాల్లో మనం చూస్తే, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మేషక్ అబేద్నెగోలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండములో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సమస్తాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, మరి తల వెంట్రుకలలో ఒక టైనను కాలకుండుటయు, వారి వస్త్రములు చెడిపోయి యుండుటయు, అగ్ని
అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు వారు నమ్మికించారు. వారికి దేవుడు ఏ హాని కలగనివ్వకుండానట్టు వారికి ఆశ్రయ దుర్గముగా నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను ఆయనను రుచి చూసి మనము తెలుసుకున్నట్లయితే, దేవుడు మనకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మన శ్రమ నుండి ఆయన తప్పించగలుగుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు అంటే మత్తయి సువార్త 11:28 ఇలాగంటాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. ఈరోజు మనం పడుతున్న శ్రమ నుండి మనల్ని విడిపించడానికి ఆయన 2 కరములు చాపి, ఆయన 2 చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ శ్రమ నుండి తప్పించడానికి నేను నీకు పిలుస్తూ ఉన్నాను. నీకు నేను విడుదలనిస్తాను, నీకు నెమ్మదినిస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఉత్తముడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ద్వితోపదేశ కాండము 4:41-42 మనం చూస్తే ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆశ్రయ దుర్గము. In the Old Testament, 6 refuge are things. Jesus Christ is our refuge. Jesus Christ is our refuge. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన ఒక మాట అంటాడు. మనం ఆ మాటను చూద్దాం ప్రియులారా. ఆ మాట, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను. ఈరోజు అనుకూల సమయం. మనల్ని ఆయన త్రోసివేయువాడు కాదు ప్రియులారా, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేను ఎంత మాత్రమును తోసివేయువాడను కాదు, రండి నా యొద్దకు, నేను మీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాను. నిన్ను విడిపించు దేవుడను నేనే. నేను విడిపించడానికి సమర్థుడైన దేవుడను. హల్లెలూయా. మృతులను గెలిచినటువంటి దేవుడు. యేసు ప్రభువు వారు 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేసిన దేవుడు. మృతులను లేపాడు, రోగులను బాగు చేశాడు, అనేకమైన కార్యాలు చేసిన దేవుడు. ఈరోజు నిన్ను కూడా విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను కూడా విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన ఉత్తముడై ఉన్నాడు. ఈజ్ ఓన్లీ గ్రేట్ గాడ్. ఆయన ఉత్తముడైన దేవుడు. ఆయన యుద్ధకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము తోసిపుచ్చువాడు కాదు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. హూ విల్ కమ్ టు మీ, ఐ నెవర్ త్రో దెమ్ అవుట్. I never throw them out. I will receive them. I will help them. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎంత మాత్రము త్రోసివేయువాడను కాదు, నేను వారిని స్వీకరిస్తాను, వారికి సహాయము చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ద్వితోపదేశ కాండము 4:41-42 వచనాల్లో మనం చూస్తే దేవుడు మోషేకు ఆజ్ఞాపించినటువంటి పురాలు, ఆశ్రయపురం, ఆశ్రయ దుర్గం. వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు హఠాత్తుగా ఎవరికైనా హాని తలపెట్టినప్పుడు వారు తలదార్చుకోవడానికి ఆశ్రయపురాలను నిర్మించాలి, నియమించాలి అని చెప్పి మోషేకు దేవుడు ఆజ్ఞాపించినవే ఆశ్రయపురాలు. అలాగే యెహోషువకు కూడా దేవుడు ఆ ఆశ్రయపురాలను నిర్మించాలి.
అని చెప్పేసి యెహోషువతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోషేతో మనము ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 41, 42 వచనాల్లో మనము చూస్తే ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. అక్కడ 3 ఆశ్రయపురాలు, 3 సిటీస్, పట్టణాలు కనిపిస్తాయి. అలాగే ద్వితోపదేశ కాండంలోనికి వచ్చేసరికి అక్కడ కూడా 3 ఆశ్రయపురాలు మనకు కనిపిస్తాయి. ఇవి ఇజ్రాయేలు ప్రజలు అనుకోకుండా ఎవరికైనా ఆని తలపెట్టినప్పుడు వారు చనిపోతే అక్కడ తలదాచుకోవడానికి నిర్మించినవే ఆశ్రయపురాలు. ఒకసారి ఆ మాటల్ని మనం చదువుదాం. అంతకుముందు ఒకడు పగపట్టక పరాకున తన పొరుగు వానిని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరిచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. చూడండి, హఠాత్తుగా సంభవించు ఆ విషయాలను బట్టి వారు మరణించకుండానట్టు ఆశ్రయపురాలలోనికి వెళ్ళాలి. అలాగే ద్వితోపదేశ కాండ యెహోషువ 20వ అధ్యాయం 7వ వచనాల్లో కూడా మనం చూస్తే మనకు ఆ మాటలు కనిపిస్తాయి. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యామీయులలో గలిలీయులు కేదేశులు ఎఫ్రామీయులు మన్యామందలి షేకెములో యూదా వంశస్థులు మన్యమందలి హెబ్రోనులో కిరియతారాబును ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములలో ఏసేరును గాదీయుల గోత్రములో నుండి గిలాదులోను రామోతును మనుష్య గోత్రములో నుండి బాషానులోను గొలానును నియమించిరి. పొరపాటున ఒకడు చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయు వారి చేత చంపబడకుండునట్టు ఇశ్రాయేలీయులందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. చూడండి పిల్లరా, ఇక్కడ మనము చూడాల్సిన విషయం, మనము ప్రతి హత్య జరగకుండానట్టు పురములు నియమించబడాలి. ఆ పురములు నియమించబడాలి అనంటే మనం పురములోనికి మనం పరిగెత్తుకొని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి దేవుని లేఖనము సెలవిస్తుంది. ఈ రోజు మనకు కనిపించే జైల్, ఈ రోజు మనకు కనిపించే కోర్టు, ఇవన్నీ కూడా మన పాత నిబంధన ద్వారానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పురాలలో అనగా జైల్, ఒక హత్య చేసిన వాడికి పనిష్మెంట్ గా ప్రతి హత్య జరగకుండానట్టు వాడిని జైల్లో వేస్తారు, అక్కడ తలదాచుకోవడానికి. ఆ తర్వాత తీర్పులోనికి తేబడతాడు. ఆ తీర్పు జరిగిన తర్వాత విడుదల పొందగలుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీకు ఆశ్రయ దుర్గమైన ఆ దేవుడు ఎవరో తెలుసా? యేసు ప్రభుల వారు. ఆయన అందుకే ఇవన్నీ పాత నిబంధనలో ఆశ్రయపురాలుగా మనకు కనిపిస్తాయి. కానీ కొత్త నిబంధనలోనికి వస్తే యేసు మాత్రమే ఆయన ఆశ్రయపురము. అందుకే మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం ప్రకారముగా చదివాం. అక్కడ ఏమంటాడంటే, నా తండ్రి ఎవడినైతే పంపుతాడో వాడిని నేను ఎంత మాత్రమును తోసివేయువాడను కాదు. He died for us on the Calvary tree. He shed his blood for us in the Calvary tree.
మన పాప స్వభావమును, మనము చేసిన పొరపాట్లను, మనము చేసిన ప్రతి క్రియలను బట్టి ఆయన మన కొరకు బలియాగమైన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మనము పొందాల్సిన శ్రమ ఆయననే మనకు ముందుగా పొంది ఉన్నాడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచినట్టయితే ఆయన యొక్క ఆ ఆశ్రయ దుర్గమైన యేసు యొక్క సన్నిధానానికి వెళ్ళినట్టయితే నీకున్నటువంటి శ్రమ నుండి నువ్వు తప్పించబడతావు, నీకున్నటువంటి పాపము నుండి తప్పించబడతావు, నీకున్నటువంటి రోగము నుండి తప్పించబడతావు, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకున్నటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన మార్చగలిగే సమర్థుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనము ఆశ్రయపురమైన ఆ యొక్క కలువరి శిలువలో వేలాడుతూ ఉన్న ఆ యేసు యొద్దకు వెళ్ళాలి. ప్రభువా, ఇదిగో నా పరిస్థితి ఇలాగుందయ్యా, నా పరిస్థితి బాగా ఘోరముగా ఉందయ్యా, నేను రోగముతో బాధపడుతూ ఉన్నాను, నేను ఇదిగో శ్రమల్లో ఉన్నాను, ఇదిగో నా కుటుంబం చిందరవందరగా ఉందయ్యా, ఇదిగో నైనా నా పేరెంట్స్ నేను కోల్పోయి ఉన్నాను, నా పిల్లల్ని నేను కోల్పోయి ఉన్నాను, నా బంధువర్గాన్ని నేను కోల్పోతూ ఉన్నానయ్యా, ఇదిగో భయంకరమైన రోగము ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదయ్యా, ఇదిగో వాటి నుండి నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడు, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి నన్ను విడిపించయ్యా, ఇదిగో ఉద్యోగము కోల్పోయి అనేక శ్రమల పాలవుతూ ఉన్నామయ్యా, ఇదిగో చేతిలో ఒక చిల్లి కవ్వలేని పరిస్థితిలో నేను ఉంటూ ఉన్నాను, నన్ను విడిపించు ప్రభువా, ఇదిగో నీవే నా ఆశ్రయ దుర్గము, నీవు ఉత్తముడవని, ఇదిగో ఈ రోజు నుండి నేను ఉత్తముడవని నేను రుచి చూసి తెలుసుకోగలుగుతూ ఉన్నానయ్యా. దావీదు తెలుసుకున్న రీతిగా, ఇదిగో శద్రక్ మేషక్ అబేద్నెగోలు తెలుసుకున్న రీతిగా నీ ఉత్తముడవయ్యా, అయినా నన్ను విడిపించు అని నువ్వు అడిగినట్టయితే ఆయన తప్పకుండా ఆయన నిన్ను నన్ను విడిపించే సమర్థుడై ఉంచుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన అందుకే 2021 సంవత్సరాలకు ముందుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనేక శ్రమలు అనుభవించాడు, అనేక ఇబ్బందులు అనుభవించాడు. ఆయన మన కొరకు కొరడ దెబ్బలు తిన్నాడు. ఆయన ముఖము మీద ఉమ్మి వేయబడినది, ఆయన తల మీద కిరీటము, ముళ్ళ కిరీటము మోపబడినది, ఆయన శరీరము దున్నబడినది. అది ఎవరి కొరకు కాదు, నీ కొరకు, నా కొరకే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన సన్నిధానంలోనికి వచ్చి ప్రభువా, ఇదిగో నీ ఉత్తముడవయ్యా, ఇదిగో నీవు ఆశ్రయ దుర్గమైన దేవుడవు తండ్రి, నన్ను విడిపించు అని నువ్వు మొరపెట్టినట్టయితే శద్రక్ మేషక్ అబేద్నెగోలను విడిపించిన దేవుడు, అలాగే దావీదును ఆయన శ్రమల్లో నుండి విడిపించిన దేవుడు, దానియేలును విడిపించిన దేవుడు, నిన్ను నన్ను విడిపించడానికి ఈ రోజుకు కూడా ఆయన సమర్థుడు, ఆయన ఉత్తముడై ఉంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని సన్నిధానానికి వద్దామా? దేవుని సన్నిధానంలో మోకరిద్దామా? దేవుని సన్నిధానములో గోజాడి అడుగుదామా? దేవా, నీ ఉత్తముడవయ్యా, నీవు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావయ్యా, ఇదిగో నీ సన్నిధానములో నేను మోకరిస్తున్నాను నిన్ను అడిగినట్టయితే ఈ దినములో, ఈ సాయంకాల సమయంలో దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ కావచ్చు, నీకున్నటువంటి గవర్నమెంట్ మీద నువ్వు ఆధారపడి ఉండవచ్చు ఇంతవరకును, లేదంటే నీ బంధు బలగం మీద నువ్వు ఆధారపడి ఉండవచ్చు, నీ అన్నదమ్ముల మీద, నీ అక్కచెల్లెల మీద, నీకున్నటువంటి తల్లిదండ్రుల మీద, నీకున్నటువంటి ఆస్తుల మీద నువ్వు ఆధారపడి ఉండవచ్చు. కానీ అవి ఏవి కూడా నిన్ను కాపాడ నేరవని ఈ కరోనా ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఈ కరోనాలో గొప్ప గొప్ప ధనవంతులు కూడా వారి ప్రాణాన్ని కోల్పోయారు. గొప్ప గొప్ప వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏ ధనము వారికి శాశ్వతము కాలేదు, ఏ ధనము వారిని కాపాడలేదు, ఏ బంధువులు వారిని పట్టుకోలేదు, వారిని ఆ కరోనా నుండి విడిపించలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు ఉత్తముడై ఉన్నాడు. నీ దేవుడు, నా దేవుడు ఉత్తముడైన దేవుడు. ఆయన విడిపించే సమర్థుడై ఉంటూ ఉన్నాడు. సమయం వృధా చేయక దేవుని సన్నిధానంలో మోకరించి, ప్రభువా, ఇదిగో నీ ఉత్తముడవయ్యా, నన్ను విడిపించు అని నువ్వు అడిగినట్టయితే ఈ సాయంకాల సమయంలోనే నీకు దేవుడు గొప్ప విడుదలను కలగజేయబోతూ ఉన్నాడు. నీ ఉన్నటువంటి పడక మీద నుండి దేవుడు నిన్ను లేవనెత్తాలని ఆశిస్తూ ఉన్నాడు. నీకు ఉన్నటువంటి నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి ఈ క్షణములోనే దేవుడు నీకు నూతనమైన మార్గాలు తెరవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఐశ్వర్యములో నీ ప్రతి అవసరతను ఆయన తీర్చాలని ఆశిస్తున్న దేవుడే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఎడారి ప్రాంతములో ఉన్నప్పుడు ఆయన ఆకాశము నుండి మన్నాను పూరేడు పిట్టలను ఆయన ఇదిగో మాంసముతో భోజనము పెట్టిన దేవుడు ఈ రోజు ఈ పెండమిక్ డేస్లలో ఈ కరోనా కష్టకాలంలో దేవుడు నిన్ను పోషించే సమర్థుడై ఉంచి ఉన్నాడు. ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచినట్టయితే ఆయన నీకు ఆయన ఆకాశ పక్షుల ద్వారా నీకు భోజనాన్ని పంపిస్తాడు. ఏలియాకు పంపించిన దేవుడు ఈ రోజు నీకు నువ్వు పంపించడానికి ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన ఉత్తముడైన దేవుడై ఉంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయం వృధా చేయక ఆయన సన్నిధానానికి వచ్చినట్టయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచింది. ఎలాగైతే షద్రక్, మేషక్, అబేద్నెగోలు they have strong faith in the Lord. వారు బలమైన విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కనుకనే దేవుడు వారిని విడిపించాడు. వారి సమస్త భారమును వారు చనిపోతామని తెలిసినప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచారు. కనుక వారి ప్రాణములకు హాని కలుగకుండానట్టు, వారి ఎంట్రుకైనను కాలిపోకుండానట్టు దేవుడు వారిని విడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడు కావచ్చు. కరోనా ఇంకా భయంకరమైనటువంటి 3వ రూపాన్ని దాల్చవచ్చు, 4వ రూపాన్ని దాల్చవచ్చు, కానీ ఏ హాని నీ కుటుంబానికి నీకునో రాకుండానట్టు ఆయన 4వ వ్యక్తిగా నీ కుటుంబంలో యజమానిగా ఆయన ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. అలాగైతే షద్రక్, మేషక్, అబేద్నెగోలు అప్పచెప్పారో అలాగే నువ్వు అప్పచెప్పినట్టయితే ఆయన తప్పకుండా విడిపించే సమర్థుడై ఉంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రండి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో నీ సన్నిధానానికి వస్తున్నానయ్యా, నన్ను విడిపించయ్యా. నీవు సమర్థుడవైన దేవుడవై ఉంటూ ఉన్నావయ్యా, నీవు ఉత్తముడవైన దేవుడవయ్యా. నీ సన్నిధానంలో నేను మోకరిస్తున్నాను. నా కుటుంబంతో కలిసి, నా పిల్లలతో కలిసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా కుటుంబంలో మీరుండండి అయ్యా. ఎలాగైతే షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు నువ్వు 4వ వ్యక్తిగా ఉన్నావు. ఈ రోజు నా కుటుంబంలో కూడా ప్రభువా, ఇదో భయంకరమైన కరోనా, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాన్ని కోల్పోయి అనేక సమస్యల చేత అతమతమవుతున్నటువంటి నా కుటుంబంలో మీరుండండి అయ్యా అని నువ్వు అడిగినట్టయితే ఆయన తప్పకుండా నీతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రండి ఆయన అడుగుదాం. దేవా, నీవు నాయన నా కుటుంబంలోనికి రాయా. నువ్వు ఉత్తముడవయ్యా, నువ్వు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు తండ్రి. నాయనా, ఇదిగో నీవు నా ఆశ్రయ దుర్గము. ఇక ఎవరు నన్ను కాపాడలేరయ్యా, కేవలం నీవే కాపాడగలిగే సమర్థుడమైన దేవుడు ఉంచుకున్నావు. సన్నిధానానికి వస్తున్నానయ్యా. మనం ప్రార్థించేద్దాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ఈ లైవ్ ని వీక్షిస్తున్న నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా, ఇదిగో వారి ఉన్నటువంటి సమస్యల నుండి విడిపించండి, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి అయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగ బంధకముల నుండి యేసు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబంలో మీరుండండి. ఎలాగైతే షద్రక్, మేషక్, అబేద్నెగోలతో మీరు తోడుగా ఉన్న దేవుడు ఆయన ప్రతి కుటుంబంతో కూడా మీరుండండి అయ్యా. ప్రతి కుటుంబంలో మీరుండండి అయ్యా. ఎవరైతే నేను విశ్వసిస్తారో వారికి నేను ఆశ్రయ దుర్గముగా నేనుంటాను, నేను వారిని ఎరుగుదును అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రభువా, నేను విశ్వసిస్తున్న ప్రతి బిడ్డలతో ప్రభువా నీ సన్నిధి ఉంచండి అయ్యా. నీవు లేకపోతే మేము లేవయ్యా. నీ కృప, నీ కనికరము, నీ జాలి ఉంది కనుకనే ఈ రోజు మేము జీవించగలుగుతున్నాం. నీ సెలవు లేనిది ఏది కూడా జరగదని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. ఈ రోజు నీ సన్నిధానంలో మేము మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, నీ గొప్ప కార్యాలు మేము చూడాలని ఆశిస్తూ ఉన్నామయ్యా. నైనా ఇదిగో నీ స్వర్గీయ గమనులు విప్పండి అయ్యా. నైనా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయాన్ని అందించండి. మా దేశాన్ని బాగు చేయండి, మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఎక్కడెక్కడైతే ప్రపంచమంతయు కరోనా వైరస్ వ్యాపించి ఉందో ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంకను ప్రభా ఇదిగో ఆఫ్రికా కంట్రీస్ ప్రభా, అలాగే నైనా ఇదిగో ట్రినిదాద్, నైనా ఇంకను ప్రభా ఇదిగో అనేకమైన దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బాగు చేయమని నైనా ఇదిగో బాధల్లో ఉన్న వారికి మీరు ఆశ్రయ దుర్గముగా నిలువబడుమని నైనా నీ అందు నమ్మిక ఉంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయాన్ని అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord to everyone. May God bless you all. Bye bye.